శ్రీశైలంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. శ్రీశైలం ఆలయం వద్ద శివస్వాములు ఆందోళన చేపట్టారు. ఈవో డౌన్ డౌన్ అంటూ స్వాములు నినాదాలు చేస్తున్నారు. లాఠీలతో భక్తులను చెదరగొడుతున్నారు పోలీసులు. దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు శివస్వాములు. పోలీసులు, ఈవో, కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శివస్వాములు. చూస్తున్నాం శివస్వాముల ఆందోళన. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. లోకేష్, ఎప్పుడూ లేదు శ్రీశైలంలో ఇలాంటి వాతావరణం. ప్రతిసారి ఇలా మాలధారులు వస్తారు, దర్శనం హ్యాపీగా చేసుకుని వెళ్తారు. ఏం జరిగింది? ఇప్పుడు ఎందుకు ఈ స్థాయిలో ఆందోళన వస్తోంది? బిందు, శ్రీశైల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా యొక్క భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తి స్థాయిలో విఫలమైన పరిస్థితి నేపథ్యంలో భక్తులతో పాటు స్వాములు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. శ్రీశైలంలో ఆ యొక్క ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం నుండి కూడా స్వాములు ఎంతగానో ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క దర్శ భాగ్యం అనేది కనపడకపోగా అధికారులు నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో పాటు భక్తులను చులకనగా చూడడంతో భక్తులు ఆగ్రహంతో వ్యక్తం చేస్తూ ఈ యొక్క ధర్నా చేపట్టడం జరిగింది. ఆ యొక్క భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదంటూ ఈ యొక్క శివస్వామితో పాటు భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ రోజు ఉదయం నుండి కూడా దర్శనం జరగడానికి చాలా ఆలస్యమవుతున్న పరిస్థితి తీసుకుంటూ ఈ యొక్క శివుని దర్శించుకోవడానికి శివస్వాములు అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క శ్రీశైలానికి చేరుకున్నారు. అయితే ఈ యొక్క క్యూ లైన్ లో ఎంతసేపు వెయిట్ చేసినప్పటికీ కూడా వాళ్ళని వదలకపోవడంతో శివస్వాములు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క నిల్చున్న స్వాములకు ఎటువంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితిలో అధికారులు ఉండటంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేసుకొని ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు దించుకొని ఆ యొక్క క్యూ లైన్ నుండి బయటికి వస్తున్న పరిస్థితి. మరి కొందరైతే అసలు వారి పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయిన పరిస్థితి. ఆ క్యూ లైన్ లోనే సొమ్మసిల్లి పడిపోతున్నారు. అయినప్పటికీ కూడా వారికి సౌకర్యాలు కల్పించడమో లేక వారికి దర్శన భాగ్యం కల్పించేందుకు పూర్తిగా అధికారులు సహకరించాల్సింది పోయి శివస్వాముల మీదనే విరుచుకుపడుతున్న పరిస్థితి. పోలీసులు అయితే వారిపై దురుసుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో స్వాములైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తమకు ఇటువంటి అసౌకర్యాలు కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం శివస్వాములు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిందు, రైట్ లోకేష్. శివస్వాములు ఉన్నారా? బ్రేక్ దర్శనం 12:30 వరకు వాళ్ళకు కనీసం అనౌన్స్మెంట్ తాగడానికి నీళ్ళు కూడా